హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే వచ్చేటప్పటికి ఆనియన్ మిర్చి బజ్జీ తీసుకొచ్చాను మీకోసం. చూడండి. కాకుంటే ఈ ఆనియన్ మిర్చి బజ్జీ అసలు ఆనియన్ మిర్చి బజ్జీ అనే కాదు, బజ్జీ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. అది మెత్తగా సాఫ్ట్గా రావడానికి ఒక చిన్న చిట్కా ఉంది. అదేంటి అనేది నేను మధ్యలో చెప్తాను, వినండి. సో అది నేను వీడియో మధ్యలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ఏంటంటే మిర్చి, అంటే ఇవి కొంచెం కారం మిర్చి, సో అందుకని నేను అందులో ఉన్న సీడ్స్ తీసేసుకున్నాను ఘాటు పెట్టుకొని. నెక్స్ట్ ఏంటంటే వాము, కొంచెం సాల్టు, కొంచెం ఏంటంటే నేను ఇందులో సోడా ఉప్పు కూడా వేసుకుంటాను అన్నమాట లోపలనే, అదే మనం లోపల పెట్టేటటువంటి స్టఫింగ్కి. నెక్స్ట్ శనగపిండి, ఇవి మొత్తం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, చక్కగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. అది ఉప్పు, మనం ఏదైతే సోడా ఉప్పు వేసామో అది, ఈ వాము అనేది అన్నీ మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే ముందుగా మనం ఏదైతే మిర్చిని కట్ చేసుకున్నామో అందులోకి ఈ పొడి మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని అందులో కూరేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇట్లా మొత్తం అన్నింటికి ఒక్కొక్కటిగా మొత్తం పెట్టేశాను. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేటప్పటికి వాటికి సరిపోయిందనమాట. సో ఇక నెక్స్ట్ మనం పిండి కలిపేసుకుందాం. చూడండి, నేను ఏది కూడా కొలతలతోటి చేసుకోలేదండి, ఎందుకంటే నేను ఎప్పుడు కొలతలు పెట్టుకోను, నాకు చేతికి కొంచెం అర్థమవుతుంటుంది. సో నేను అలాగే వేసుకుంటాను అనమాట. ఒక 3 గుప్పెళ్ళు అలా వేసుకున్నాను, కొంచెం మిర్చే కాబట్టి. సో 3 గుప్పెళ్ళ పిండి తీసేసుకొని దానిలోకి కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం ఏంటంటే సోడా ఉప్పు కూడా వేసాను. సాల్ట్ కొంచెం సోడా ఉప్పు వేసేసి వాటర్ వేసి కలిపేసాను అనమాట. ఇంక ఇందులో నేను ఎలాంటిది కలపలేదు, కాకుంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా ఒక చిట్కా ఉంది అని, అది వీడియో క్లిప్లో మధ్యలో చెప్తాను పిండి కలిపిన తర్వాత చేసేది. సో ఇదిగో చూడండి, నేను వాటర్ యాడ్ చేసుకుంటూనే కలుపుకుంటాను. కాకుంటే ఏంటంటే కొంతమందికి బజ్జీ పిండి కలపడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మేము ఈ పిండి వచ్చేటప్పటికంటే మా ఓన్గా పండించుకున్నటువంటి శనగలతోటి తీసుకొని పచ్చిపప్పు, పప్పుతోటి వేయించుకొచ్చుకున్నటువంటి పిండేనండి. మార్కెట్లో దొరికే పిండి అయితే కాదు, అందులో అయితే కల్తీ ఉంటుంది. సో ఇది మా ఓన్ పిండి కాబట్టి మంచి జిగటగా ఉంటుంది అన్నమాట. సో నేను మా ఓన్గా పండించుకున్నటువంటి శనగలతో చేసుకున్న పిండితోటే చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, మనం ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం టిక్గా ఉండాలి. మరీ లూజ్గా కలిపేసుకున్నామంటే మాత్రం బజ్జీలు అస్సలు రావండి. మిర్చి ఉంటుంది కానీ పైన పిండి అయితే మాత్రం అస్సలు పట్టుకోదు. అలా ఉంటే అసలు తినలేము, అందులోని ఘాటు మిర్చికి మనం అస్సలు తినలేమన్నమాట. సో నేను ఇలా కొంచెం టిక్గా కలిపేసుకున్నాను. ఇంకా శనగ నూనె, ఆయిల్ కూడా నేను శనగ నూనె యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను చెప్పిన చిట్కా ఏంటి అంటే పిండిలోకి ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ అండి, అదే నిమ్మకాయ రసం కలిపేసుకున్నామంటే పొంగినట్లు వస్తుంది పిండి. అలా కలిపేసుకొని మనం వేసుకున్నాము అంటే మెత్తగా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. అలా ఉంటే బజ్జీ తినడానికి కూడా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా కొంచెం అనిపిస్తుంది కానీ లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది, ప్లస్ కుక్ అవుతుంది కూడా మనం నిమ్మకాయ పిండడం వల్ల. సో ఆయిల్ హీట్ అయిపోయింది, నేను ఇప్పుడు వేసుకుంటున్నా. కాకుంటే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఒకే చేతితో వేసుకోవడం వల్ల కొంచెం నాకు కంఫర్ట్గా అనిపించలేదు. సో సెకండ్ టైం మా బాబు సపోర్ట్ తీసుకొని నేనే వేస్తున్నాను. చూడండి, నేను వేసేటప్పుడు మాత్రం నీట్గా అలా 2 చేతులతో పట్టేసుకొని వేస్తుంటే చాలా అంటే చాలా ఈజీగా బాగా వస్తాయి. సో ఇలా అంటే ఫస్ట్ వేస్తుంది కదా, ఇది సెకండ్ అన్నమాట. అలా వేసుకోవడమేనండి. ఇంకా మిర్చి బజ్జీ ఈజ్ రెడీ. ఇవి రెడీ అయింది అంటే ఈ సెకండ్ టైం అన్నమాట వేస్తున్నాను మళ్ళీ కూడాను. ఫస్ట్ ఒక వాయి వేసేసాను, ఇది సెకండ్ వాయి అన్నమాట. చూడండి, సెకండ్ టైం వేసేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తున్నాయో. అంటే ఫస్ట్ టైం ఏంటంటే బౌల్ పట్టుకోవడానికి లేదు కదా, నాకు 2 హ్యాండ్స్ లేవు కదా, ఒక హ్యాండ్ తోటి వేస్తున్నా కాబట్టి అలా నీట్గా రాలేదన్నమాట. సెకండ్ టైం ఏంటంటే మా బాబు వచ్చాడు, సో తను సపోర్ట్ తీసుకొని వీడియో తీయడానికి, అంటే వీడియో తీసే సపోర్ట్ ఉంటే 2 హ్యాండ్స్ యూజ్ చేసుకొని చేసుకోవడం అయితే వర్క్ చాలా ఈజీగా ఉంటుందండి. కానీ ఒక హ్యాండ్తో మనం చేసామంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ప్రాసెస్. సో ఇప్పుడైతే నీట్గా వచ్చాయి చూడండి.
ఇంకొకటి ఏంటంటే బజ్జీ మనం పిండిలో ముంచినప్పుడు అంతే డైరెక్ట్గా ఆయిల్లో వేయకూడదు. మనం ఏదైతే బౌల్ ఉంటుందో ఆ బౌల్కి సైడ్ కొంచెం మనం ముంచి పైకి తీసేటప్పుడు అంచుకు అలా అనేసుకుంటా వేసామంటే చూడండి ఈ వీడియోలో మిర్చి అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి పైకి, అలా వస్తే మిర్చి కూడా ఫ్రై అవుతుంది. అలా ఎప్పుడైతే మిర్చి కూడా ఫ్రై అవుతుందో అప్పుడు బజ్జీ ఈజ్ పర్ఫెక్ట్ అన్నమాట. అర్థమైందండి? సో ఫైనల్గా అయితే బజ్జీలు రెడీ అండి. నేను ఇంకా బజ్జీలు వేసుకోవడం అయితే అయిపోయింది. ఇవి అయిపోయిన తర్వాత ఏంటంటే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్. ముందుగానే ఆ ఆనియన్స్ తీసుకొచ్చుకొని ఈ మిర్చికి ఘాట్ పెట్టుకొని సో అందులో కూరేస్తున్నాను చూడండి. అంటే మా వారు ఇంకా రాలేదు, సో నేను అందుకోసం అని చెప్పని ముందే ఇలా పెడుతున్నాను. అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనం తినేటప్పుడు కొంచెం లెమన్ పిండేసుకొని కానీ తిన్నామంటే వీటి రుచికి ఇంకేది సరిపోదండి. ఆనియన్ మిర్చి బజ్జీ ఈజ్ రెడీ. బయట మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత ఉంటుందంటే బయట బళ్ళ మీద అమ్ముతుంటేనే 15 రూపాయలండి ఒక్కొక్క బజ్జీ వచ్చేసరికి. సో అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇంటిలో పాది తినేయచ్చు. కొనుక్కొచ్చుకున్నవి ఎన్నం తింటాం చెప్పండి? 2 తింటాం, 3 తింటాము. అప్పటికే అమ్మో డబ్బులు చాలా అయిపోయాయి అనుకుంటాము. అదే ఇంట్లో చేసుకుంటే 4 తినేస్తాం కదా. సో మిర్చి బజ్జీ ఈజ్ రెడీ. ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.